बहुत बड़े शख्स बड़ा भाई नरेंद्र मोदी आ गए थे, हैदराबाद आए, पूरे हिंदुस्तान में बहुत कुछ सुनाए, बहुत कुछ बोले, मस्तु చెప్పిడు కథలు బడా భాయ్. నన్ను ప్రధానమంత్రి చేస్తే ఇది చేస్తా అది చేస్తా పొడి చేస్తా అని చాలా కథలు చెప్పిండు. ఏమేం కథలు చెప్పిండు అన్నాడు 2014లో, भाइयों बहनों मित्रों आप सभी लोग जन धन खाता खोलो, मैं धन धन 15 लाख डाल दे तो अन्नड़ा पटे अड्डगुट्टाల 15 लाख అందరికి మరి గుద్దుతారా కిషన్ రెడ్డికి మళ్ళా గుద్దుతారా? పోయినసారి 9000 ఓట్ల మెజారిటీ ఇచ్చారు సికింద్రాబాద్ అసెంబ్లీకి వెళ్ళి. ఈసారి లష్కర్ కా షేర్ మా చిచ్చా అహ్మద్ గారే ఈసారి బీఆర్ఎస్ క్యాండిడేట్, ఈసారి సికింద్రాబాద్ శాసనసభ్యుడే సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడు కాబోతా ఉన్నాడు. ఈ మాట ఎందుకంటున్నా అంటే 15 లాఖ్ రాలే, ఈ ప్రతి ఒక్క మనిషికి ఇల్లు ఇస్తా అన్నాడు నరేంద్ర మోడీ, ఇల్లు రాలే, ఇంటింటికి నల్ల పెట్టి నీళ్లు ఇస్తా అన్నాడు, నీళ్లు ఇయ్యలే దేశంలో, రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు, బుల్లెట్ రైళ్లు ఉరికిస్తా అన్నాడు, దేశమంతా మొత్తం చెంకాయించినట్టు చేస్తా అని చెప్పి పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద బిల్డప్ బడాబాయ్ నరేంద్ర మోడీ 2014లో 10 ఏళ్ళు అయిపోయింది. ఏమయ్యా మోడీ గారు నల్లధనం వాపస్ తెస్తా అన్నావు, ఏడవైంది అంటే ఇలా తెల్ల ముఖం వేసుకున్నాడు, మేమే బెబ్బెబ్బే. ఇప్పుడు కిషన్ రెడ్డి వస్తాడు, ఇప్పుడు మేము పోయినాక ఆయన వస్తాడు, వీడికి కిషన్ రెడ్డి గారు వస్తారు. 5 ఏళ్ళ కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి అయ్యి పార్లమెంట్ సభ్యుడై ఆయన చేసింది ఒకటే ఒక్క పని. 5 ఏళ్లలో ఏం చేసిండు? కురుకురేలు పంచిండు, కురుకురేలు మాత్రం పంచిండు, అది ఒక్కటే నాకు, ఇంకోటి ఏం చేయలే. 5 ఏళ్లలో అక్కడకు రాని చుట్టం కిషన్ రెడ్డి 5 ఏళ్లు కేంద్ర మంత్రికి ఉండి రూపాయి పని చేయలే సికింద్రాబాద్ పార్లమెంట్ కు, రూపాయి పని చేయలే హైదరాబాద్ పట్టణానికి, హైదరాబాద్ మహానగరానికి, తెలంగాణ కోసం అనా పైసా పని చేయలే. హైదరాబాద్ కు వరదలు వస్తే, మూసి వరదలు వస్తే నయా పైసా సాయం లేదు. అదే గుజరాత్ లో వరదలు వస్తే ప్రధానమంత్రి ప్రత్యేక విమానం వేసుకొని పోయి 1000 కోట్ల రూపాయలు ఇచ్చిండు. మరి కిషన్ రెడ్డికి నోరు లేదా? కిషన్ రెడ్డి ఇక్కడి పార్లమెంట్ మెంబర్ కాదా? ఇక్కడి ప్రజలు కాదా? గుజరాత్ తోడే ప్రజల ఆలోచించమని కోరుతా ఉన్నా. రూపాయి సహాయం రాదు, కాలనీలు వరదల్లో మునిగితే ₹1 సాయం చేయలే. మెట్రో కట్టుకుంటున్నాం, మెట్రో విస్తరిస్తున్నాం, సహాయం చేయండి అని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే రూపాయి సహాయం రాదు. ఈ 5 ఏళ్లలో కిషన్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా, సికింద్రాబాద్ పార్లమెంట్ కి ఏం చేసినవో చెప్పి ఓటు అడుగు దమ్ముంటే. సికింద్రాబాద్ అసెంబ్లీకి ఏం చేసినావు? అడ్డగుట్టకి ఏం చేసినావు? పేదవాళ్ళకి ఏం చేసిండు నీ నరేంద్ర మోడీ? చెప్పి ఓటు అడుగుమని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మోడీ ఒక్క పని మాత్రం బరాబర్ చేసిండు, మా ఆడబిడ్డలు జాగ్రత్తగా వినాలి. 400 రూపాయలు ఉండే సిలిండర్ 2014లో మోడీ ప్రధానమంత్రి అయినాడు, ఇవాళ ఎంత అయింది? 1200 అయింది, 3 రెట్లు పెంచిండు. ఒక్క సిలిండర్ మాత్రమే కాదు, అన్ని పిరం చేసినోడే నరేంద్ర మోడీ. పప్పు పిరమైంది, ఉప్పు పిరమైంది, నూనె పిరమైంది, చింతపండు పిరమైంది, అన్ని పిరం చేసినాడు నరేంద్ర మోడీ. మీరు అడగచ్చు, అన్న ఆయననే చేసిండా అని. బరాబర్ ఆయననే చేసిండు. ఎట్లా చేసిండో కూడా మీకు చెప్తా. 2014లో మోడీ ప్రధానమంత్రి అయిన నాడు మన దేశంలో నిజానికి పెట్రోల్ డీజిల్ మన కాడ దొరకదు. బయటికి వెళ్ళి క్రూడ్ ఆయిల్ తెచ్చుకోవాలి, ముడి చమురు అంటారు తెలుగులో. क्रूड ऑयल बाहर से मंगा लेना अपन, क्रूड ऑयल ला लेके यहाँ पे रिफाइनरी बेच के అక్కడ శుద్ధి చేసి అందులోకెళ్ళి పెట్రోల్ డీజిల్ తీసుకొని అమ్ముతాం దేశంలో. నరేంద్ర మోడీ అంటే ఆయన ప్రధానమంత్రి అయినాడు 2014లో క్రూడ్ ఆయిల్ ఒక డ్రమ్ము, ఒక బ్యారెల్ ధర $100. మరి ఈ రోజు 10 ఏళ్ల తర్వాత క్రూడ్ ఆయిల్ ఒక బ్యారెల్ ధర $84, $16 తగ్గింది. మరి క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాలనా పెరగాలనా? తగ్గాలనా పెరగాలనా? వినబడతలేదు. మరి ఏమైంది? తగ్గిందా పెరిగిందా? 60 రూపాయల డీజిల్ మోడీ ప్రధానమంత్రి అయినప్పుడు 10 ఏళ్ల తర్వాత ఇలా 105 అయింది. 70 రూపాయల పెట్రోలు 110 అయింది. ఎట్లా పెరిగింది? రాష్ట్ర ప్రభుత్వం పన్నులు పెంచలేదు, రాష్ట్ర ప్రభుత్వానికి ఆ పన్నులతో సంబంధం లేనే లేదు. నరేంద్ర మోడీ అంటే ఆయన
ప్రత్యేక పన్నులు వేసిండు పెట్రోల్ మీద డీజిల్ మీద. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతుంటే భారతదేశంలో మాత్రమే పెరిగేందుకు కారణం నరేంద్ర మోడీ గారు వేసిన ప్రత్యేక సెస్సులు, ప్రత్యేక ఎక్సైజ్ డ్యూటీలు. నేను చెప్పేది తప్పని ఇప్పుడు ఇక్కడికి వచ్చే కిషన్ రెడ్డి రుజువు చేస్తే రేపు ఈ టైం కల్లా నా ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి కిషన్ రెడ్డి చేతిలో పెడతాం. ఈ దేశంలో ఈ రోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి బస్ కిరాయిలు పెంచినోడు నరేంద్ర మోడీ. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ఇవాళ కూరగాయల రేట్లు పెంచినోడు నరేంద్ర మోడీ. ఒకటి కాదు, రెండు కాదు, 10 ఏళ్లలో ఈ ప్రత్యేక పన్నులతోని పెట్రోల్ మీద డీజిల్ మీద 30 లక్షల కోట్లు వసూలు చేసింది. 30 లక్షల కోట్లు.